श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते हयग्रीवाय नमः। कैलहरीं असकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। నిన్నటి వరకు 64 శ్లోకాలు అయ్యాయి. ఇవాళ 65వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారి తాలూకా వదన తాంబూలం గురించి వర్ణించారు. అంటే తన బిడ్డలపై తల్లికి గల శ్రీదేవికి గల ఆదరాన్ని గురించి తెలిపారు. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై కవచిభిః నివృత్తై చండాంసః త్రిభుర హర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర సకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైః చండాంస త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖ ఇంద్ర ఉపేంద్రైః శశి విశద కర్పూర సకలాః విలీయంతే మాతః తవ వదన తాంబూల కబళాః. హే మాతః, ఓ తల్లి, రణే యుద్ధమునందు దైత్యాన్ రాక్షసులను జిత్వా జయించి అపహృత శిరస్త్రైః తొలగించబడిన శిరస్త్రాణము గలవారును ప్రభువు చెప్పిన కార్యాన్ని ముగించి వచ్చిన సేవకులు ప్రభువు వద్దకు వచ్చి తమ తలపాగాలు తీసివేసి నమస్కారం చేసే ఆచారం ప్రకారము తలపాగాలు తీశారని భావం. కవచిభిః శరీరములందు కవచాలు గలవారును నివృత్తై యుద్ధరంగము నుండి మరలి వచ్చిన వారును చండాంస చండు అనే ప్రమధుని భాగమైన త్రిపురహర రాక్షసుల త్రిపురాలను ముట్టడించి నిర్మూలించిన శివుని యొక్క నిర్మాల్యమునందు ఈశ్వరుడు స్వీకరింపగా మిగిలిన గంధపుష్ప తాంబూలములందు విముఖై విముఖులను అయిన కోరికలేని వారును అయిన విశాఖ కుమారస్వామి దేవతలకు సేనాధిపతి, ఇంద్ర ఇంద్రుడు దేవేంద్రుడు, ఉపేంద్రై విష్ణువు అనే ముగ్గురి చేత శశి చంద్రుని వలె విశద నిర్మలమైన స్వచ్ఛముగానున్న కర్పూర పచ్చకర్పూరపు సకలాహ తునుకులు కలవైన తవ నీ యొక్క వదన నోటి నుండి వెలువడి వచ్చిన తాంబూలము యొక్క కబళాహ ముద్దలు విలీయంతే లయమైపోతున్నవి, ఆహారముగా గ్రహించబడి అదృశ్యములుగా చేయబడుతున్నవి, నమిలి మృంగబడి జీర్ణమవుతున్నాయని శ్లోకంలో మనకి చెప్పారు. అమ్మా, నీ ఆదేశముతో కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణువు రాక్షసులతో యుద్ధము చేసి రాక్షసులను జయించి తిరిగి నీ వద్దకు వస్తారు. వారు వినయసూచకంగా నీ ఎదుట నిలబడి తమ తలలపైనున్న శిరస్త్రాణములను తీసివేస్తారు. శరీరమునకు తొడిగిన కవచములను మాత్రము విప్పుకోకుండా అలాగే ఉంచుకుంటారు. వారు ఎంతో అలసటతో ఆకలితో ఉంటారు. అప్పటికే త్రిపురహరుడైన శివుణ్ణి నీవు అంతకు ముందు రోజు పూజించగా ఏర్పడిన నిర్మాల్యము అక్కడ సిద్ధముగా ఉంటుంది. కానీ ఆ ముగ్గురు వీరులు ఆ శివ నిర్మాల్యాన్ని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడరు. ఆగమశాస్త్ర ప్రకారము శివ నిర్మాల్యము చండు అనే ప్రమధుడు మాత్రమే ఆహారముగా గ్రహించాలి. అందువల్ల చంద్రుడి వలె తెల్లనైన పచ్చకర్పూరపు పలుకులతో నిండిన నీ నోటి తాంబూల కబళాలను, తాంబూలపు ముద్దలను తమ్ములనుకు వారికి నీవు ప్రేమతో నీ ప్రసాదంగా ఆహారంగా ఇస్తావు. వారు వాటిని ప్రీతితో గ్రహించి భక్షించి వాటిని క్షణములో అదృశ్యంగా చేస్తారు అని శంకరాచార్యులు గారు మనకి శ్లోకంలో చాలా చక్కగా వర్ణించి చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శ్రీ లలితా పరాభట్టారికా దేవతార్పణమస్తు.